నమస్తే, నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ముఖ్య సంఘటనలు కానీ చూసినట్లయితే ప్రధాన సంచికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను కానీ మనం పరిశీలించి విశ్లేషించుకున్నట్లయితే, మొదటిగా జవహర్ రెడ్డి జగన్ నాటకం, వైకాపాకు వంత పాడేలా మరో వికృత క్రీడ. ఇటీవల ఏప్రిల్ 1వ తారీఖులో పింఛన్ పంపకంలో జరిగినటువంటి గందరగోళంగా జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు వాలంటీర్లు అనేవాళ్ళు ఇంటికి తీసుకెళ్లి పింఛను వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేవాళ్ళు. ఎలక్షన్ కూడా వచ్చిన సందర్భంగా ప్రతిపక్షాల ఆరోపణల ఫలితంగా వాలంటీర్లు అందరూ కూడా పింఛన్ పంపకానికి దూరంగా ఉండాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాలను తమకు అనుకూలంగా మార్చడం కోసం సిఎస్ జవహర్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అనేక గందరగోళం సృష్టించి వాళ్ళని అందరూ కూడా సచివాలయాలకు వచ్చి తీసుకోవాలని చెప్పించడం జరిగింది. ఈ సచివాలయాలకు వచ్చి ఎండకు పడిగాపులు కాసి తీసుకుంటున్న ఫలితంగా దాదాపు 32 మంది వృద్ధులు చనిపోవడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా గందరగోళమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం వలన, అంటే మీరు పింఛను సజావుగా ఇవ్వండి, దాంట్లో ఎటువంటి గందరగోళం పరచకుండా పింఛన్లు సజావుగా పంపిణీ జరిగేటట్లు చూడండి అని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రభుత్వం సిఎస్ జవహర్ రెడ్డి ద్వారా మరొక ఈ మే 1వ తేదీ వేరే రకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవేంటంటే, పింఛన్లన్నీ ఎవరి వాళ్ళ ఖాతాలో బ్యాంకుల్లో జమ చేస్తాము, వృద్ధులు కదలలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఇంటి దగ్గర పింఛన్ పంపిణీ చేస్తాము, మిగతా వాళ్ళందరికీ బ్యాంకులో జమ చేస్తామని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ సిఎస్ను నడిపిస్తున్నదంతా జగన్ ధనంజయ రెడ్డిలు ఇద్దరే. ఇవి మళ్ళీ ఇబ్బందులుగా చేసి ఈ కుట్రంతా విపక్షాల మీద దోసే విధంగా ఇక్కడ కుట్ర పనటం జరిగింది. సరిపడ సిబ్బంది ఉన్న ఇంటింటికి పింఛని పంపిణీకి మోకాలు అడ్డుతున్నాడు సిఎస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు. మే 1న బ్యాంకు ఖాతాలలో పింఛను జమ, కదలలేని నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇళ్ల వద్దే పంపిణీ, దివ్యాంగులు సైనిక పింఛను తీసుకునే వారికి కూడా ఖాతాల్లో సొమ్ము జమ కాకపోతే ఇంటి దగ్గర అందజేత ప్రభుత్వ నిర్ణయము. అదేవిధంగా దీని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నిన్న మా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాలం బహిరంగ సభలో మాట్లాడుతూ పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు, ఇప్పటికే 32 మంది పింఛనుదారుల్ని పట్టణ పెట్టుకున్నారు అని ప్రజాగళం సభలో ధ్వజమెత్తిన చంద్రబాబు. జగన్ మేనిఫెస్టోకి 0 మార్కులని ఎద్దేవా, రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తామని హామీ. తర్వాత తుని రైలు దహనం వైకాపా కుట్రే. తునిలో ఇంతకుముందు 2015-16లో జరిగినటువంటి ఈ రైలు దహనం కేసులో ముద్రగడ పద్మనాభం ద్వారా అమాయక పేదవాళ్ళని ఆసరా చేసుకొని ఈ తునిలో రైలు దహనం చేయడానికి వెనుక నుంచి వైకాపా ప్రోత్సహించిందని పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా కిర్లంకోట సభలో ఆరోపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనంతపురం జిల్లా తాడిపత్రి సభలో ప్రసంగిస్తూ ప్రోగ్రెస్ రిపోర్టు పెట్టాను, మార్కులు మీరే వేయండి. ప్రోగ్రెస్ రిపోర్టు పెట్టాను, మార్కులు మీరే వేయండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పారు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. నేను చేసిన వ్యవహారాలన్నీ, నేను చేసిన ఘనకార్యాలన్నీ, నేను చేసిన పరిపాలన అంతా కూడా మీ ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో పెట్టాను. ఇక న్యాయ నిర్ణేతలు మీరే, కాబట్టి ఇవి మీరే ఆలోచించుకోండి అని చెప్పడం జరిగింది. ఇది 100కి 100 నిజం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గానే ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే వెర్రిపప్పలుగా ఉన్నారు. ఎందుకంటే అతను ఇప్పుడు దాకా అందరిని కూడా వెర్రిపప్పలు చేశాడు, కానీ ఇంకా కూడా వెర్రిపప్పలు చేయడానికి అతను ధైర్యంగా నేను చేసిన వ్యవహారాలన్నీ నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు పెట్టాను, నిర్ణయం మీరు తీసుకోండి అని అంటే, ఈసారి నిజంగా పోయినసారి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో, వాళ్ళ ఫ్యామిలీ మీద ఉన్న గౌరవంతో అతను చేసిన పాదయాత్రని చూస్తూ దానికి అనుగుణంగా ఒక శాట్స్ అనే నిదానంతో అతను పర్యటించడం వల్ల అతనికి సానుభూతితో ఓట్లు వేసి ముఖ్యమంత్రి గారిని చేయటం జరిగింది.
ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసాన్ని చూశాం. ఇంత విధ్వంసం చూసిన తర్వాత కూడా అతను నేను మంచి చేస్తే ఓటేయండి, లేకపోతే ఓటేయొద్దని స్పష్టంగా అడిగిన తర్వాత కూడా ఓటేస్తే మిమ్మల్ని ఏమనాలో దానికి మాటలతో కూడా చెప్పలేము, అంటే పబ్లిక్గా వీడియోలో చెప్పకూడదు, అది మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే అతని యాక్టివిటీ, అతని బిహేవియరు, అతని ప్రవర్తన, అతని ఆలోచన సరళి కరెక్ట్గా 2-3 నిమిషాలు కూడా పేపర్ చూడకుండా చదవలేనటువంటి వ్యక్తి, ఒకసారి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేనటువంటి వ్యక్తిని, ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టకుండా, విలేకరుల సమావేశం పెట్టకుండా, తమ సందేశాన్ని, తమ భావాల్ని, ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ప్రజలకు వివరించకుండా పరిపాలన చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రిగానే చేసుకున్నట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎట్లా విమర్శించాలో మనం చెప్పలేము. కాబట్టి నిర్ణయం మన మీదనే వదిలేశాడు. కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డి కరెక్ట్. నేను చేసినవి మీ ముందు చెప్పాను, ఓటేయాల్సింది మీరు, కాబట్టి మీరు నాకు ఓటేస్తారో ఏదో అది మీ ఇష్టం అని ఆ ఛాయిస్ అనేది ప్రజలకే వదిలేశాడు. తర్వాత పొన్నవోలును ఏఏజీగా నియమించడం క్రిట్ ప్రోకో కాక మరేమిటి? శ్రీకాకుళం జిల్లా టెక్కల సభలో షర్మిల ఆరోపణ. సిబిఐ ఛార్జిషీట్లో ఆయన చేతనే వైఎస్ఆర్ పేరు చేర్పించారు. అక్రమాస్తుల కేసులో జగన్ బయటపడాలనే ప్రయత్నంలో ఇదొక భాగం. అందుకు ప్రతిఫలమే సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఏఏజీగా నియామకం. పిసిసి అధ్యక్షుడు వైఎస్ షర్మిల ధ్వజం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ 11 ఛార్జిషీట్లు వేసి ఎప్పుడైతే కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసిందో తర్వాత తదనంతర కాలంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే ఒక లాయర్ ద్వారా, అంటే పరోక్షంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా ఈ కేసులన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాబట్టి ఈ ఛార్జిషీట్లో వైఎస్ఆర్ పేరును కూడా చేర్చాలి అని కోర్టులో ఒక పిటిషన్ వేసి దాని ద్వారా ఛార్జిషీట్లో వైఎస్ఆర్ పేరును కూడా చేర్చడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ పేరు కానీ ఛార్జిషీట్లో ఉన్నట్టయితే కాంగ్రెస్ అనేది కనికరించి నన్ను కొంచెం లేట్ అయినా కూడా నన్ను వదిలేస్తుంది, నాకు బెయిల్ ఇప్పిస్తుందనే ఉద్దేశంతో ఆ పని చేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగానే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఏఈజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏఈజీ పోస్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా క్విట్ ప్రోకోలో ఒక భాగంగా చెప్పవచ్చు. అదేవిధంగా కాబట్టి ఇవన్నీ ఇంకా ఎందుకంటే ఇతను ఆకృత్యాలు, ఇతను వ్యవహారాలు చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ జగన్ గారే స్పష్టంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు పెట్టాను, మార్కులు మీరే వేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ప్రజలే న్యాయ నిర్ణేతలు, కాబట్టి ఆలోచించుకొని మీరు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత వారికిను వీరికి ఎస్. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసి గగ్గోలు పెడుతున్నా కూడా సిఎస్ డీజీపీలను ఇంతవరకు బదిలీ చేయాలన్న విపక్షాల ఆరోపణలు పట్టించుకున్నటువంటి ఈసీ, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించాలన్న సీఎం లేఖకు కేంద్రం సానుకూల స్పందన. వెంటనే ఒక 6 months ఈ డిప్యుటేషన్ అనేది పొడిగించడం జరిగింది. 6 వారాల పాటు డిప్యుటేషన్ పొడిగిస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు. కాబట్టి ఈ ప్రతిపక్షాలు సిఎస్ డీజీపీని మార్చివేయండి, వాళ్ళ ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవు, కాబట్టి వాళ్ళని వెంటనే బదిలీ చేయాలని దాదాపు 4 రోజుల నుంచి మొరపెట్టుకుంటున్నా కూడా ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ డిప్యుటేషన్ అనేది వెంటనే స్పందించి రక్షణ శాఖకు అనుమతి ఇచ్చింది. కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్కి ఒక విన్నపం ఏంటంటే దయచేసి మీరు త్వరగా దీని మీద నిర్ణయం తీసుకొని సిఎస్ డీజీపీని కూడా బదిలీ చేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా సిఎస్కి డీజీపీ పోస్టులకు అనర్హులు. వాళ్ళకంటే వెనకమాల ఎంతమంది సీనియర్లు ఉన్నా, వరుస క్రమంలో ఎంతమంది సీనియర్లు ఉన్నా కూడా వాళ్ళందరినీ కాదని ఎక్కడో సీనియారిటీ లేనటువంటి వీళ్ళిద్దరినీ కూడా డీజీపీగా సిఎస్గా జగన్కు అనుకూలంగా నియమించుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరి సమక్షంలో ఎన్నికలు అనేవి సజావుగా జరగవని విపక్షాలు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలకు తగ్గట్టుగా కేంద్రం ఎన్నికల కమిషన్ సానుకూల స్పందన తెలియజేసి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరూ కోరుతున్నారు.
ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.